వెల్కమ్ టు సతీష్ ఎడ్యూటెక్. ఈ వీడియోలో స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి వచ్చినటువంటి 10th క్లాస్ ఉద్యోగాల నోటిఫికేషన్ అయినటువంటి ఎస్ఎస్సి ఎంటీఎస్ గురించి మాట్లాడదాం. అంతకన్నా ముందుగా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన వచ్చిన బెల్ పైన క్లిక్ చేయడం ద్వారా మీరు మరిన్ని అప్డేట్స్ అయితే పొందడం జరుగుతుంది. సో ఇది ఎస్ఎస్సి అఫీషియల్ వెబ్సైట్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్. దీంట్లో భాగంగా వచ్చినటువంటి నోటీస్ మీరు ఇక్కడ గమనించవచ్చు. నోటీస్ అనేటువంటిది ఫిబ్రవరి 5వ తారీఖు రావడం జరిగింది. సో ఈ నోటిఫికేషన్ పేరు వచ్చేసి మల్టీ టాస్కింగ్ స్టాఫ్. ఈ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఉద్యోగాలన్నీ కూడా మనకు 10th క్లాస్ పైన ఉండడం జరుగుతుంది. సో దీనికి సంబంధించినటువంటి నోటీస్ మనం గమనించినట్లయితే ఫిబ్రవరి 5వ తారీఖు రిలీజ్ అయింది. అప్లై చేయడానికి చివరి తేదీ వచ్చేసి మార్చ్ 21 2021 అనేటువంటిది దీనికి అప్లై చేయడానికి చివరి తేదీ. సో దీంట్లో భాగంగా మనము ఈ వీడియోలో ఏమేమి చూస్తామంటే అప్లై చేయడానికి కావాల్సినటువంటి ఏజ్ లిమిట్ ఎంత, దీనికి కావాల్సినటువంటి క్వాలిఫికేషన్ ఏంటి, అండ్ దీనికి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ ఏ విధంగా ఉంటుంది, ఎలా అప్లై చేయాలి, అండ్ అదే విధంగా మనకు ఎవరెవరికి ఫీజు ఎగ్జామ్షన్స్ ఉంటుంది, అండ్ ఎగ్జామ్ ఏ లాంగ్వేజ్ లో ఉంటుంది, ఇవన్నీ కూడా మనం డిస్కషన్ చేద్దాం. ఫస్ట్ వచ్చేసి ఏజ్ లిమిట్ గురించి మాట్లాడినట్లయితే మీ యొక్క ఏజ్ ని మనం జనవరి 1, 2021 నాటికి కౌంట్ చేసుకోవాల్సి ఉంటుంది. 18 నుంచి 27 సంవత్సరాల లోపున్న వాళ్ళు ఎవరైనా దీనికి అప్లై చేయడానికి అయితే అవకాశం ఉండడం జరుగుతుంది అనమాట. ఎందుకంటే దీంట్లో వివిధ డిపార్ట్మెంట్లు ఉంటాయి. కొన్ని డిపార్ట్మెంట్లకి 18 నుంచి 20 సంవత్సరాలు ఉంటుంది, కొన్ని డిపార్ట్మెంట్లకి మనకు 18 నుంచి 27 సంవత్సరాలు కూడా ఎలిజిబుల్ ఉండడం జరుగుతుంది. కాబట్టి 27 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళు ఎవరైనా దీనికి అప్లై చేయడానికి అవకాశం ఉంటుంది మీకు 10th క్లాస్ పాస్ అయినట్లయితే. అండ్ అదేవిధంగా ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 5 సంవత్సరాలు, ఓబీసీ వాళ్ళకు 3 సంవత్సరాలు, పర్సన్ విత్ డిజబిలిటీ అన్రిజర్వ్డ్ 10 సంవత్సరాలు, పర్సన్ విత్ డిసబిలిటీ ఓబీసీకి 13 సంవత్సరాలు, పర్సన్ విత్ డిసబిలిటీ ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 15 సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ అయితే మనకు ఉండడం జరుగుతుంది. ఫర్ సపోజ్ మీరు ఓబీసీ క్యాండిడేట్ అయితే 27 ప్లస్ 3 సంవత్సరాల రిలాక్సేషన్ కలిపితే 37 సంవత్సరాల లోపు ఉన్నటువంటి ఓబీసీ క్యాండిడేట్స్ ఎవరైనా అప్లై చేయొచ్చు, లేదా 32 సంవత్సరాల లోపు ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ కూడా దీనికి అప్లై చేయడానికి అవకాశం అయితే మనకు ఉండడం జరిగింది అనమాట. ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మీరు చేసినటువంటి సర్వీస్ అంటే వాళ్ళ సర్వీస్ పీరియడ్ ఆధారంగా మీకు ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుందని అయితే క్లియర్ గా పేర్కొనడం జరిగింది అనమాట. అండ్ నెక్స్ట్ చూసినట్లయితే ఎగ్జామినేషన్ సంబంధించినటువంటి ఫీజు ఎంత ఉంటుందని చాలా మంది అడుగుతున్నారు. సో ఎగ్జామినేషన్ ఫీజు వచ్చేసి 100 రూపీస్ ఫీజు అయితే ఉండడం జరుగుతుంది. అంతకన్నా ముందుగా ఇక్కడ మీరు గమనించవచ్చు, ఎసెన్షియల్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ద క్యాండిడేట్ మస్ట్ హ్యావ్ పాస్ ద మెట్రికులేషన్ ఎగ్జామినేషన్ ఆర్ ఇట్స్ ఈక్వలెంట్ ఫ్రమ్ ది ఎనీ రికగ్నైజ్డ్ బోర్డ్ అని చెప్పేసి క్లియర్ గా పేర్కొన్నారు. అంటే మెట్రికులేషన్ మీన్స్ 10th క్లాస్ అనమాట. 10th క్లాస్ లేదా 10th క్లాస్ ఈక్వలెంట్ కి సంబంధించినటువంటి ఓపెన్ 10th పాస్ అయినా కూడా దీనికి అప్లై చేయడానికి అయితే మీకు అవకాశం అయితే ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ చూసినట్లయితే ఎగ్జామినేషన్ ఫీజు ఇంత ముందుకే చెప్పాం కదా, 100 రూపీస్ ఫీజు అయితే ఉండడం జరుగుతుంది. 100 రూపీస్ ఫీజు అయితే ఉండడం జరుగుతుంది. ఎవరైతే ఉమెన్ క్యాండిడేట్స్ ఉన్నారో వీళ్లకు, అండ్ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్లకు, అండ్ పర్సన్ విత్ డిజబిలిటీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్లకు మనకి ఎలాంటి ఫీజు అయితే లేదు అని అయితే చెప్పడం జరిగింది. ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకి వాళ్ళ యొక్క అంటే టెన్చర్ ఆధారంగా ఫీజు కట్టాలా లేదా ఉంటుంది. నార్మల్ క్యాండిడేట్స్ అయితే 100 రూపీస్, ఉమెన్స్ కి లేదు, ఎస్సీ ఎస్టీ పర్సన్ విత్ డిసబిలిటీ వాళ్ళకి కూడా ఎలాంటి ఫీజు లేదు. ఓకేనా. అండ్ నెక్స్ట్ చూసినట్లయితే దీనికి సంబంధించినటువంటి పేమెంట్ ఆన్లైన్ లో మీకు చేయడానికి అవకాశం ఉంటుంది. ఎగ్జామినేషన్ సెంటర్స్ ఎక్కడ ఉంటాయని చాలా మంది అంటున్నారు. సో ఎగ్జామినేషన్ సెంటర్స్ వచ్చేసి మనకు సౌతర్న్ రీజియన్ కిందకి మనం రావడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ లో చూసినట్లయితే చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయనగరం, విజయవాడ, విశాఖపట్నం మనకు ఏపీ సెంటర్స్ అనమాట. తెలంగాణలో 3 సెంటర్స్ ఉంటాయి, హైదరాబాద్, కరీంనగర్, వరంగల్. ఈ 3 కూడా మనకు ఎగ్జామినేషన్ సెంటర్స్ గా ఉండడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ చూసినట్లయితే ఎగ్జామినేషన్ ఎలా ఉంటుంది సరే, ఎగ్జామినేషన్ వచ్చేసి 2 లెవెల్స్ లో ఉంటుంది. మనం స్టేజ్ 1, స్టేజ్ 2 గా పిలిచొచ్చు, లేదా పేపర్ 1, పేపర్ 2 గా కూడా పిలిచొచ్చు. సో స్టేజ్ 1 గురించి మనం మాట్లాడితే స్టేజ్ 1 లో మీకు కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఉంటుంది. ఈ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళను స్టేజ్ 2 కు తీసుకెళ్తారు. స్టేజ్ 2 లో మీకు డిస్క్రిప్టివ్ పేపర్ ఉండడం జరుగుతుంది. అంటే స్టేజ్ 1 లో కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అనేటువంటిది కేవలం ఇంగ్లీష్ లాంగ్వేజ్ లోనే మాత్రమే ఉంటుంది. ఓకేనా. కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అనేటువంటిది కంప్లీట్ గా ఇంగ్లీష్ లో ఉండడం జరుగుతుంది. డిస్క్రిప్టివ్ పేపర్ ఏదైతే ఉందో అది మనకు తెలుగులో కూడా రాసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో డిస్క్రిప్టివ్ పేపర్ లో మనకి ఏముంటుందంటే లెటర్ రైటింగ్ లేదా ఎస్ఏ రైటింగ్ ఉండడం జరుగుతుంది అనమాట. వ్యాసం రాసేది ఉంటుంది. కాబట్టి తెలుగు లాంగ్వేజ్ లో కూడా మనము రాసుకోవచ్చు. కాకపోతే CBT 1 మాత్రం మనం క్వాలిఫై కావాలి. ఓకే. స్టేజ్ 1 లో ఉండేటువంటి ఎగ్జామినేషన్ 100 మార్కులకు ఉంటుంది. 100 మార్కులలో జనరల్ సైన్స్ కి 25 మార్కులు, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ కి 25 మార్కులు, న్యూమరికల్ యాప్టిట్యూడ్ కి 25 మార్కులు, జనరల్ అవేర్నెస్ కి 25 మార్కులు ఉంటుంది. సమయం వచ్చేసి 90 నిమిషాల సమయం మనకు 1 అవర్ టైం అయితే ఇవ్వడం 1.5 అవర్ టైం అయితే ఇవ్వడం జరుగుతుంది. 90 నిమిషాల సమయం అయితే మనకి ఇవ్వడం జరుగుతుంది అనమాట. దీంట్లో మీకు 0.25 నెగిటివ్ ఉంటుంది. 0.25 అంటే 4 తప్పులకు 1 మార్క్ తీసేస్తారు. అంటే 1/4 నెగిటివ్ మార్కింగ్ అనేటువంటిది మనకు ఉండడం జరుగుతుంది. సో ఇది మనం చూసినట్లయితే పేపర్ 2 గురించి మనం చెప్పాం కదా, డిస్క్రిప్టివ్ పేపర్, దీన్ని తెలుగులో కూడా రాయొచ్చని. సో దీనికి 50 మార్కులు ఉంటుంది. సమయం వచ్చేసి హాఫ్ అన్ అవర్ ఇస్తారు అనమాట. 30 నిమిషాల్లో పెన్ పేపర్ మెథడ్ లో ఉండడం జరుగుతుంది. ఒక పేపర్ పైన మనం లెటర్ రైటింగ్ చెప్తే లెటర్ రైటింగ్ రాయాలి, వాళ్ళు చెప్పిన వ్యాసం చెప్తే వ్యాసం, దానికి సంబంధించినటువంటి ఒక వ్యాసం అయితే మనం రాయాలి. జస్ట్ ఇది క్వాలిఫైయింగ్ నేచర్ లో మాత్రమే ఉండడం జరుగుతుంది అనమాట. ఓకే. సో పేపర్ 1 మనకి ఏదైతే మెయిన్ ఎగ్జామినేషన్ ఉందో అది ఇంగ్లీష్ మీడియం లో మాత్రమే ఉంటుంది. ఓకే. సో నెక్స్ట్ చూసినట్లయితే
దీనికి సంబంధించినటువంటి సిలబస్ ఏంటి చెప్పాం కదా. జనరల్ ఇంగ్లీష్ లో ఏమేమి చదువుకోవాలి అనేది ఇక్కడ క్లియర్ గా పేర్కొన్నారు. జనరల్ ఇంటెలిజెన్స్ లో, న్యూమరికల్ యాప్టిట్యూడ్ లో, జనరల్ అవేర్నెస్ లో ఉన్నటువంటి టాపిక్స్ అయితే క్లియర్ గా ఇచ్చారు. యావరేజెస్, ఇంట్రెస్ట్, ప్రాఫిట్ అండ్ లాస్, డిస్కౌంట్స్, టేబుల్ ఆఫ్ గ్రాఫ్, మెన్సురేషన్, టైమ్ అండ్ డిస్టెన్స్, టైమ్ అండ్ వర్క్, ఇవన్నీ కూడా ఇచ్చారు. ఒకసారి మీరు సిలబస్ నోటిఫికేషన్ లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తే అక్కడ నుంచి వచ్చి 16వ పేజీకి వస్తే మీకు సిలబస్ కూడా కనబడడం జరుగుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ చూసినట్లయితే ఎలా అప్లై చేయాలి అండ్ అదేవిధంగా చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే ఫోటోగ్రాఫ్ గురించి. ఒక్కసారి ఫోటోగ్రాఫ్ గురించి చెప్తాను చూడండి. ఫోటోగ్రాఫ్ పైన కంపల్సరీగా మీరు దిగిన డేట్ ఉండాలి. ఫోటో అనేటువంటి 3 months కన్నా ఎక్కువ సమయం కాకుండా ఉండాలన్నమాట. ఓకే, వాళ్ళు క్లియర్ గా చెప్పారు. మళ్ళీ మీరు అప్లై చేసేటప్పుడు మాత్రం మిస్టేక్ చేయకండి. ఓకే, సో క్లియర్ గా చాలా క్లియర్ గా వాళ్ళు చెప్పడం జరిగింది అనమాట ఈ నోటీస్ గురించి. సో మీకు ఇక్కడ చూపిస్తాను చూడండి. The photograph should not more than 3 months old from the date of publication of notice. సో మనకు ఫిబ్రవరి 5వ తారీఖు నోటీస్ వచ్చింది కదా, దీనికన్నా 3 months ముందు మాత్రమే దిగిన ఫోటో ఉండాలి. ఫర్ సపోజ్ మీరు పోయిన అంటే 2020 జనవరి, ఫిబ్రవరిలో దిగితే చెల్లదు. ఓకేనా, మీకు రీసెంట్ గా దిగినటువంటి ఫోటోగ్రాఫ్ మాత్రమే తీసుకోవడం జరుగుతుంది. 3 months అంటే ఫర్ సపోజ్ మీరు డిసెంబర్లో దిగిన, జనవరిలో దిగినా ఓకే. అండ్ అదే విధంగా మీరు దిగినటువంటి డేట్ కూడా ఫోటోగ్రాఫ్ పైన ఉండాలి. చూడండి, the date on which the photograph has been taken should be clearly printed on the photograph అని చెప్పారు. మీరు దిగిన ఫోటో పైన మీరు ఆ ఫోటో దిగిన డేట్ ను కూడా కంపల్సరీగా మెన్షన్ చేయాలి. ఒకవేళ మీరు ఫోటో కింద డేట్ గిట్ట లేకపోతే మీ యొక్క అప్లికేషన్ అనేటువంటిది రిజెక్ట్ అవుతుందని చెప్పేసి క్లియర్ గా పేర్కొన్నారు. కాబట్టి అలాంటి మిస్టేక్ చేయకండి. కంపల్సరీ కింద డేట్ అయితే మెన్షన్ చేయండి, ఫోటో దిగిన డేట్. లేకపోతే లేటెస్ట్ దిగిన ఫోటోనైనా మీరు అక్కడ డేట్ తో పాటు మెన్షన్ చేస్తూ అప్లోడ్ అయితే చేయండి. అప్లై చేయడానికి చివరి తేదీ మనం చెప్పాం కదా, మార్చ్ 21. సో మరి ప్రిలిమ్స్, మెయిన్స్ ఎగ్జామినేషన్స్ అని చెప్పాం కదా, అంటే స్టేజ్ 1, స్టేజ్ 2 ఎగ్జామినేషన్స్ అన్నాం కదా. మరి ఇవి ఎప్పుడు ఉంటాయంటే దానికి సంబంధించినటువంటి డేట్స్ కూడా వాళ్ళు ముందే మనకు అనౌన్స్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది. మీరు ఇక్కడ గమనించవచ్చు. షెడ్యూల్ ఫర్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ టైర్ 1, ఈ యొక్క స్టేజ్ 1 ఎగ్జామినేషన్ మనకి ఎప్పుడు ఉంటుందంటే ఈ యొక్క జూలై 1వ తారీఖు నుంచి జూలై 20వ తారీఖు వరకు ఉండడం జరుగుతుంది. జూలై 1 నుంచి జూలై 20వ తారీఖు వరకు ఉండడం జరుగుతుంది. టైర్ 2 ఎగ్జామినేషన్ ఏదైతే ఉందో అది మనకు నవంబర్ 21 నుంచి ప్రారంభమవుతుంది. దీంట్లో రిజల్ట్ కూడా మీకు ఫాస్ట్ గా వస్తుంది కాబట్టి బాగా ప్రిపేర్ అయినట్లయితే ఈజీగా ఎగ్జామ్ అయితే మీరు క్రాక్ చేయొచ్చు అనమాట. దీనికి సంబంధించినటువంటి ప్రీవియస్ పేపర్స్ కావాలనుకుంటే లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను, అక్కడ నుంచి చూడొచ్చు. మీరు గూగుల్లోకి వెళ్ళి SSC MTS ప్రీవియస్ పేపర్స్ అని కొట్టండి. సో తెలుగులో అయితే ఎగ్జామ్ ఉండదు, ఇది ఒకటే మనకు ఫ్లో. కానీ మీరు కొద్దిగా ప్రాక్టీస్ చేసుకున్న వాళ్ళు అయితే ఈజీగా ఎగ్జామ్ ని క్రాక్ చేయడానికి అవకాశం ఉంటుంది. 10th క్లాస్ తో తొందరగా లైఫ్ లో సెటిల్ అవ్వడానికి అవకాశం ఉండడం జరుగుతుంది. ఇంకా ఏమైనా డౌట్ ఉన్నట్లయితే నాకు కామెంట్ బాక్స్ లో అడగడం మర్చిపోదు. నోటిఫికేషన్ లింక్ డిస్క్రిప్షన్ లో ఇచ్చాను, చూడడం మర్చిపోదు. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నట్లో వాళ్ళందరికీ కూడా ఈ వీడియోను షేర్ చేయడం మర్చిపోదు. థ్యాంక్ యూ.